హాయ్ నమస్తే, దిస్ ఈజ్ శ్రీ వేద డిఫెన్స్ అకాడమీ అట్ రోడ్, విశాఖపట్నం, అనకాపల్లి డిస్టిక్. ఈ 2024 ఆర్మీ అగ్నిపథ్ బ్యాచ్ ఎవరైతే స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేశారు. సో రిజల్ట్ అయితే మనకి 10 or 15 డేస్లో ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఐ హోప్ మీరందరూ బాగానే రాశారని నేనైతే అనుకుంటున్నాను. మంచి మెరిట్కి ట్రై చేశారు. లాస్ట్ టైం ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేసి రన్నింగ్ కంప్లీట్ చేసి మెరిట్ లిస్ట్లో నేమ్ రాలేనప్పటికీ చాలా బాధపడినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. సో ఇయర్ ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి స్టూడెంట్ కూడా బాగా కష్టపడ్డాడు, బాగా చదివాడు. సో మీరు ఎగ్జామ్కి ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో ఫిజికల్కి కూడా మీరు అంతే హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడైతేనే మీరు అనుకున్నటువంటి ఏదైతే మీరు యూనిఫామ్ మీ కళ అయితే ఏదైతే అయిందో అది సాధించడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ 1600 మీటర్స్. సో 1600 మీటర్స్ని ఫస్ట్ బోర్డ్ కంప్లీట్ చేయగలిగితేనే మీరు యూనిఫామ్లో ఉంటారు. సో అది మీ అందరికీ తెలుసు. మెరిట్ లిస్ట్లో ఫైనల్కి వెళ్ళాలి అంటే 100 మార్క్స్ మనం గ్రౌండ్లో తెచ్చుకోవాలి. అవి రావాలి అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ శ్రీ వేద డిఫెన్స్ అకాడమీ. సో మీరు మా గతంలో 2023, 2022 సంవత్సరాల్లో మేము నెక్స్ట్ లాస్ట్ 2 బ్యాచెస్కి మేము ఇచ్చినటువంటి రిజల్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆ రిజల్ట్ని చూసి మీరు మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూత్ని కూడా మీరు కనుక్కొని, లేదంటే మా రిజల్ట్ని మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చెక్ చేసి మీరు రావచ్చు. ఓకేనా? వచ్చి చెక్ చేసుకొని మీకు ఇక్కడ వర్కౌట్ నచ్చింది అంటేనే స్టార్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్? డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. అర్థం చేసుకోండి. టైం తక్కువ ఉంటుంది. మీరు ఎంత వర్కౌట్ చేద్దామన్నా సరే మధ్యలో రకరకాల కారణాలతో మధ్యలో కొంచెం లీవ్స్ అయ్యి పెట్టవచ్చు. మీరు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడే మీరు వర్కౌట్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, జై హింద్.